ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేంద్ర ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ మీద యుద్ధం ప్రకటించిన ఇక ఢిల్లీలో భూకంపం సృష్టిస్తా అని చెప్పి రాజకీయపరమైన అంశాలను ప్రస్తావిస్తూ ప్రతిరోజు ప్రాంతీయ జాతీయ ప్రసార సాధనాలల్లో పత్రికలల్లో పతాక శీర్షికల్లో వార్తలు ప్రచురితమవుతూనే మనం అంతా చూస్తున్నాం. ఇదే కాకుండా రాఫెల్ నుంచి మొదలు పెడితే చాలామంది కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి కార్యాలయం మీద కూడా చంద్రశేఖరరావు గారు అవినీతి ఆరోపణలు చేస్తూ వాటికి సంబంధించిన చాలా వివరాలు ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఈ వివరాలను ఆధారాలను అన్నింటిని కూడా ప్రజా కోర్టులో పెట్టి న్యాయస్థానం తలుపు తట్టి కేంద్ర మంత్రులను ప్రధానమంత్రి కార్యాలయంలో ఉండే వ్యక్తులందరినీ కూడా శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటాం, మేము పోరాటం చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కావచ్చు, ఉప ఎన్నికల సందర్భంగా కావచ్చు, వివిధ సందర్భాలలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన హోంశాఖ మంత్రులు అమిత్ షా నుంచి మొదలు పెడితే జేపీ నడ్డా, కిషన్ రెడ్డి గారు, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు, వివిధ రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ కూడా కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతుంది, తెలంగాణ సంపదను దోసుకుంటున్నారు, తొందరలోనే వీళ్ళను లెక్క పెట్టాల్సిందే అని చెప్పి పదే పదే భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. ఈ రకమైన చర్చను అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్, అటు మోడీ శ్రేణులు, ఇటు కేసీఆర్ అనుచరులు అవినీతి ఆరోపణలు చేస్తూ రాజకీయ వైరుధ్యాలను ప్రదర్శిస్తూ ఒకరంటే ఒకరికి గిట్టదు, ఒకరి నీడని ఇంకొకరు సహించే భరించే పరిస్థితులు లేవు అన్నట్టుగా ప్రజలకు ఒక భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నంలో భాగంగానే నిన్న కేసీఆర్ గారు ఉద్ధవ్ ఠాక్రే గారిని, శరద్ పవార్ గారిని కలవడానికి మహారాష్ట్రకి వెళ్ళి ఆ ముఖ్యమంత్రిని, ఎన్సీపీ అధ్యక్షుడిని, సంబంధిత చాలామంది నాయకులను కలిసి ప్రభుత్వం యొక్క పెత్తందారి వైఖరిని, రాష్ట్ర ప్రభుత్వాల మీద చెలాయిస్తున్న అజమాయిషీని, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క హక్కులను కాలరాస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతుందని, ఈ అంశాల అన్నింటి మీద తాను ధైర్యంగా కొట్లాడతా మోడీ మీద మనమందరం కలిసికట్టుగా యుద్ధం చేద్దామని చెప్పి ముంబై మహారాష్ట్ర రాష్ట్రానికి వెళ్ళి కేసీఆర్ గారు అక్కడి నుంచి దేశ ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. అంటే ఓవరాల్గా ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో సఖ్యత దెబ్బతిన్నది. మోడీ గారికి కేసీఆర్ గారికి ఏ మాత్రము కుదరడం లేదు. వీళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు ఇంకొకరు కారాలు మిరియాలు నూరుతున్నారు, ఉప్పు నిప్పులాగా ఉంటున్నామనే ఒక వాతావరణాన్ని కల్పించారు. అయితే ఈ సందర్భంగా నిర్దిష్టమైన ఆధారాలతో కూడుకున్న కొన్ని ఆరోపణలు మోడీ ప్రభుత్వం మీద, కేసీఆర్ కుటుంబం మీద, తెలంగాణలో జరుగుతున్న దోపిడీ విధానాల మీద ఈరోజు తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో సింగరేణి కాలరీస్ లిమిటెడ్ అనే సంస్థ ఉన్నది. సింగరేణి కాలరీస్ అనే సంస్థ 51% రాష్ట్ర ప్రభుత్వం వాటా, 49% కేంద్ర ప్రభుత్వం వాటా. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క పెట్టుబడుల ద్వారా సింగరేణి సంస్థ మనుగడ ఈ సింగరేణి సంస్థ
నిజాం వారసత్వం నుంచి మనకు వచ్చింది. ఇది లాభసాటిగా వ్యాపారం నిర్వహిస్తూ బొగ్గు గనులను నిర్వహిస్తూ బొగ్గు తవ్వకాలకు పాల్పడుతూ దాదాపుగా 50,000 మంది గని కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ దేశంలో విద్యుత్తు వెలుగులకు తమ వంతు సహకారాన్ని అందిస్తూ అవసరమైన దేశంలో బొగ్గు కొరత ఏర్పడ్డప్పుడల్లా విద్యుత్తు కోతలు విధించినప్పుడల్లా సింగరేణి సంస్థ అండగా నిలబడి దేశానికి వెలుగులనిస్తుంది. ఈ సంస్థ ఈ రాష్ట్రంలో అత్యధిక లాభసాటిగా నిర్వహించబడుతున్న సంస్థ. ఈ సంస్థ కింద ఉన్న కేటాయించిన గనులను ప్రైవేట్ వాళ్ళకు అమ్మడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిలువరించే ప్రయత్నం చేయలే. కేవలం పత్రికలలో ప్రకటనలు ఇచ్చి పార్లమెంట్లో ఆ అంశాన్ని ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వానికి సహకరించింది. అదేవిధంగా ఈ సింగరేణి బొగ్గు సంస్థకు ఒడిస్సాలో నైని కోల్ మైన్ అనే ఒక పెద్ద కోల్ బ్లాక్ని కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు కేటాయించడం జరిగింది. ఈ నైని కోల్ మైన్ అనేది అదొక బంగారు గని, నల్ల బంగారం. అంటే 6 తట్టల మత్తెత్తుతే కానీ ఒక తట్ట బొగ్గు ఉత్పత్తి కాదు. ఈ బొగ్గు గని 1:2, 2 తట్టల మట్టెత్తుతే ఒక తట్ట బొగ్గు వస్తుంది. ఇదే కాకుండా అత్యంత నాణ్యమైన బొగ్గు ఈ గనిలో ఉన్నది. అత్యంత నాణ్యమైన బొగ్గు, ఈ బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఉత్పత్తి సామర్థ్యం పెరగడమే కాకుండా బూడిద ఉత్పత్తి చాలా తక్కువ ఉంటుంది, పొల్యూషన్ తక్కువ ఉంటుంది. ఈ నాణ్యమైన బొగ్గు సింగరేణి క్యాలరీస్ వాళ్ళు బొగ్గు తవ్వకాలకు పాల్పడకుండా, ఇది ఓపెన్ కాస్ట్ మైనింగ్, దీంట్లో పెద్ద సాంకేతికత కూడా అక్కర్లేదు. పైన మట్టి తీసేటోళ్లను మట్టి కాంట్రాక్టర్లను పెట్టి పైన మట్టి తొలగిస్తే సింగరేణి సంస్థనే స్వయంగా ఈ బొగ్గును ఉత్పత్తి చేసుకొని విద్యుత్ సంస్థలకు ఏపీ జెన్కోకు లేకపోతే తెలంగాణ జెన్కోకు విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీలకు సరసమైన ధరలకు అమ్మితే ఆ సరసమైన ధరల ద్వారా జెన్కో విద్యుత్ ఉత్పత్తి చేస్తే విద్యుత్ వినియోగదారులకు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేయడానికి అవకాశం ఉంది. ఈరోజు సింగరేణి బొగ్గు గనులను నిర్వహిస్తుంది స్వయంగా. 50,000 మంది ఉద్యోగుల ద్వారా అండర్ మైనింగు, ఓపెన్ కాస్ట్ మైనింగులు, అన్ని రకాల నైపుణ్యం ఉన్న సింగరేణి సంస్థ సింగరేణి ఆధ్వర్యంలో ఈ బొగ్గు తవ్వకాలకు పాల్పడకుండా ఈ బొగ్గు గనిని ప్రైవేటు వ్యక్తులకు టెండర్ ద్వారా 25 సంవత్సరాలు లాంగ్ లీజ్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నది. ఇది మొదటి తప్పు. తమ అనుయాయులకు తమ అనుకూలులకి 50,000 కోట్ల రూపాయలను దోసిపెట్టడానికి 25 సంవత్సరాల లాంగ్ టర్మ్ లీజ్ ఇవ్వడానికి సింగరేణి సంస్థను కేసీఆర్ గారు తన అధికారాన్ని వినియోగించి తన యొక్క ఒత్తిడికి సింగరేణిని లొంగ తీసుకొని ఈ ఒడిశాలో ఉన్న నైని బొగ్గు గనిని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. మొదటి ఆరోపణ రాష్ట్ర ప్రభుత్వం మీద, కేసీఆర్ మీద మేము చేస్తున్న నిర్దిష్టమైన ఆరోపణ, కాలం అయిపోయినా సింగరేణి క్యాలరీస్కి సీఎండీగా శ్రీధర్ అనే తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. అతను 2016 జనవరి 1 నాడు నియామకం జరిగింది. ఒక ఐఏఎస్ అధికారు రాష్ట్రం నుంచి డెప్యుటేషన్ పోతే ఫస్ట్ టర్మ్లో 3 ఇయర్స్, ఒకవేళ తప్పని పరిస్థితి అయితే అడిషనల్ 2 ఇయర్స్. అంటే మొదట 3 సంవత్సరాలు, మళ్ళీ 2 సంవత్సరాలు ఇతర సంస్థలలో పనిచేయడానికి అవకాశం ఇవ్వచ్చు. అది అయిపోయినాక అతన్ని తొలగించాల్సిన సందర్భం వచ్చి మళ్ళీ 2 సంవత్సరాలు పొడిగిస్తే అతన్ని పొడిగించడానికి లేదా అతన్ని సింగరేణి సీఎండీగా ఉంచడానికి లేదని కోర్టులో కేసేస్తే ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఇది కార్పొరేషన్ కాబట్టి
ఈ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే పనిచేస్తుంది కాబట్టి 7 సంవత్సరాల వరకు పనిచేయొచ్చు, అదనంగా ఇంకొక 2 సంవత్సరాలు అతన్ని కొనసాగించవచ్చు అని కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసి అతను 7 సంవత్సరాలు సింగరేణి బొగ్గు గని సంస్థకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా 7 సంవత్సరాలు అతను కొనసాగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. 100% ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, చీఫ్ మినిస్టర్, సింగరేణి సిఎండి శ్రీధర్ ముగ్గురు కూడబలుక్కొని సింగరేణి సంస్థలో వేలాది కోట్ల రూపాయలకు కుంభకోణానికి పాల్పడితే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ 200 కోట్ల రూపాయలు డీజిల్ కొనుగోలు విషయంలో 200 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగిందని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చింది సిఎండి అవినీతి మీద. అలాంటి వ్యక్తిని కేంద్ర ప్రభుత్వ పరిధిలో కూడా మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ డెప్యుటేషన్ మీద ఇతర సంస్థలలో పనిచేయడానికి అనుమతించిన నిబంధనలు 5 సంవత్సరాలు అయితే అదనంగా 2 సంవత్సరాలు 7 సంవత్సరాలు కార్పొరేషన్స్లో పనిచేయొచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఒక వాదనను తీసుకొస్తే ఆ వాదనను కూడా మోడీ గారు ఆమోదించాడు. ఇవాళ 7 సంవత్సరాలు మొన్న జనవరికి అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక సంవత్సరం అతన్ని మళ్ళీ సింగరేణి సిఎండిగా అతన్ని తిరిగి నియమించారు. 8వ సంవత్సరం ఇప్పుడు సింగరేణి సిఎండిగా శ్రీధర్ గారు ఐఏఎస్ అధికారి పనిచేస్తుండు. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రంలో దాదాపుగా 200 మంది ఐఏఎస్ అధికారులు ఉంటే ఒకే ఐఏఎస్ అధికారిని 8 సంవత్సరాలుగా అక్కడనే కొనసాగిస్తున్నావు. ఇతన్ని 2022లో సింగరేణి సిఎండిగా కొనసాగించడానికి చర్చ వచ్చినప్పుడు సింగరేణి బోర్డులో కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి ఉన్న కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి 49% వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఓటింగ్ జరిగినప్పుడు ఇతన్ని కొనసాగించడానికి వీల్లేదు, ఇతన్ని తొలగించమని చెప్పి కోల్ ఇండియా లిమిటెడ్కు సంబంధించిన డైరెక్టర్స్ అపోజ్ చేసిండ్రు. శ్రీధర్ యొక్క వ్యవహార శైలి, శ్రీధర్ యొక్క నిర్వహణ, శ్రీధర్ యొక్క లోపభూయిష్టమైన నిర్ణయాల వల్ల సంవత్సరం సిఎండిగా కొనసాగించడానికి వీలు లేదని సింగరేణి బోర్డులో డైరెక్టర్స్గా ఉన్న కోల్ ఇండియా లిమిటెడ్కు సంబంధించిన డైరెక్టర్సు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. బోర్డులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కోల్ ఇండియా లిమిటెడ్ 49% వాటాదారులు శ్రీధర్ని తొలగించమని చెప్పినా ఆ అంశాన్ని పక్కన పెట్టి, ఆ అంశాన్ని తొక్కిపెట్టి తిరిగి 8వ సంవత్సరం కేసీఆర్ గారు సింగరేణి సిఎండిగా శ్రీధర్ని కొనసాగించండు. ఎందుకు ఈ అధికారి మీద ఇంత ప్రేమ, ఇంత అనుబంధము? ఒక అధికారి కేసీఆర్ 8 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటే అతన్ని కూడా సీఎండిగా ఎందుకయ్యా అతన్నే కొనసాగిస్తున్నాడని కొంచెం లోతుకు పోయినప్పుడు ఒరిస్సాలో నైని కోల్ మైన్ ఏదైతే ఉన్నదో ఈ కోల్ మైన్కు సంబంధించిన టెండర్లు పిలిచారు. ఈ టెండరు 25 సంవత్సరాలు ఎండిఓ అంటే మైన్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్ 25 సంవత్సరాలు ప్రైవేటు సంస్థ కట్టబెట్టి 50 దోపిడీకి పాల్పడడానికి కుట్రపూరితంగా సింగరేణి సంస్థకు బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం ఉండి ఇవాళ అదే ఒడిశాలో ఉన్న నైని కోల్ మైన్ను సింగరేణి కోల్కి సంబంధించిన సంస్థనే బొగ్గు ఉత్పత్తి చేస్తే 3000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఇవాళ 50,000 మంది సింగరేణిలో ఎట్లా పనిచేస్తారో ఒరిస్సాలో ఉన్న మైన్ను సింగరేణి సంస్థనే ఒకవేళ బొగ్గును వెలికి తీస్తే 3000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. 3000 మందికి ఉద్యోగ అవకాశాలు ఉండడమే కాకుండా అత్యంత నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేయడం ద్వారా ఆ బొగ్గుని జెన్కోకు సరఫరా చేయడం ద్వారా విద్యుత్తు వినియోగదారులకు అత్యంత తక్కువ ధరకు విద్యుత్తును ఇవ్వడమే కాకుండా పొల్యూషన్ ఫ్రీ వ్యవస్థనంత ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా వీటన్నిటిని తుంగలో తొక్కి నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు పిలవాలని నిర్ణయానికి వచ్చారు. పోని టెండర్లు పిలవడానికి ప్రీబిడ్ మీటింగ్ పిలిస్తే 17 సంస్థలు వచ్చినాయి. 17 సంస్థలు వచ్చి సిఎండి గారితో కూర్చున్నప్పుడు మీరు ఏ నిబంధనల మేరకు టెండర్లు పిలవబోతున్నారో చెప్పండి అని అంటే దాంట్లో ఎండిఓస్ సింగిల్ ఎంటిటీని మాత్రమే ఎంటర్టైన్ చేస్తామన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి.
మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.